అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక రహస్య సహస్రనామాలు మణిద్వీపం నుంచి మన భూమండలానికి గురు హయగ్రీవుల ద్వారా విచ్చేశాయి. శ్రీ లలితాంబిక సహస్రనామాలలో 47వ మంత్రము మరాళి మందగమన. మరాళి మందగమన అష్టాక్షరీ మహామంత్ర రాజ్యం. 8 బీజమంత్రాలు కూడినటువంటి అపూర్వమైనటువంటి ఈ దివ్యనామం అద్భుతమైన యోగ రహస్యాలను తనలో ఇముడ్చుకొని ఉన్నది. మరాళి అంటే రాజహంస, మంద అంటే చాలా నెమ్మదిగా మందంగా, గమన అడుగులు వేస్తూ నడిచేటువంటిది. ఒకప్పుడు మన భారతదేశంలో శ్రీవెల్లిపుత్తూరు పొలాల నిండా ఎక్కడ చూచినా రాజహంసలే, పొలాల నిండా రాజహంసలే. భారతదేశమంతా రాజహంసలమయంగా మరియు పరమహంసలమయంగా ఉండేది. మహాతపోధనులు, యోగీశ్వరులు, ఋషీశ్వరులతో ఆ పరమహంసలు, ఈ రాజహంసలు ఇవన్నీ కలిసి ఉండేటువంటిది మన అపూర్వమైనటువంటి భారతదేశం. దురదృష్టవశాత్తు ఆ రాజహంసలన్నిటినీ వేటాడి మానవులు సంహారం చేసినందువలన ఇప్పుడు మనకు రాజహంసలు మన దేశంలో చాలా అరుదుగా ఎక్కడో కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు రాజహంసలకు భారతదేశమే నిలయంగా ఉండేది. ఇప్పుడు విదేశాలలో వాటిని కొంతమంది పెంచుతూ ఆ జాతి నశించిపోకుండా జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారు. రాజహంసలు సర్వసాధారణంగా చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి. అందులో ఆడహంస మరింత నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. ఇందులో అద్భుతంగా హస్త సాముద్రిక లక్షణాలను గురించి కూడా వర్ణించబడి ఉంది. పద్మిని జాతి స్త్రీ చాలా హడావుడిగా పరిగెత్తినట్లు నడవదు. రాజహంస వలె మెల్లగా, మందంగా, మృదువుగా నడుస్తూ ఉంటుంది. భూమి ధ్వనించేటట్లు స్త్రీలు నడవకూడదు. స్త్రీలు నడిచినప్పుడు భూమి మీద ఎటువంటి శబ్దం రాకుండా మృదువుగా అలాగా నడవాలట. అలా నడిచినప్పుడు ఆ గృహంలో మహాలక్ష్మి నిలబడుతుంది. ఏ స్త్రీ ప్రతినిత్యం గృహంలో పూజ చేస్తూ ఉంటుందో, అద్భుతమైనటువంటి ఈ హస్త సాముద్రిక లక్షణాలతో, ఈ పద్మిని జాతి లక్షణాలతో ఉంటుందో ఆ గృహం శాంతికి, లక్ష్మికి నిలయమవుతుంది. అందుకే ఇక్కడ ఈ జగజ్జనని అపూర్వమైనటువంటి దివ్య లక్షణాలతో శోభించేటువంటి మహాతల్లిగా వర్ణించబడుతుంది. హంసలకే నడకలు నేర్పించేటువంటి తల్లి అంటూ సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఒక చక్కని శ్లోకం రచించారు. రాజహంసలు మణిద్వీపంలో జగన్మాత నడుస్తూ ఉంటే జగదంబ వెనకనే అడుగులు వేస్తూ నడుస్తూ ఉంటాయి. జగదంబ ప్రతి అడుగును చూచి నేర్చుకుంటూ ఉంటాయి ఈ రాజహంసలు అని చక్కని శ్లోకం రచించారు. ఆ శ్లోకము చూసేందుకు కవితాపరంగా సౌందర్యభరితమైనటువంటి శ్లోకం. కవిత్వం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? కవితా సౌందర్యాన్ని చూసి మనసు పులకించిపోతుంది. అందులో శంకరాచార్యుల వారి యొక్క శ్లోకాలు ఇక నభూతో న భవిష్యతి, అంత సౌందర్యంతో, అంత మాధుర్యంతో మరి ఎవరు రచించగలుగుతారు? శంకరాచార్యుల వారు సాక్షాత్ పరమేశ్వరుడు. అందుచేతనే జగదంబ యొక్క మహత్వపూర్ణమైనటువంటి నడక మరాళి మందగమన. చాలా అందమైనటువంటి ఆడు రాజహంస మృదువుగా నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి నడక వంటి నడక కలిగినటువంటిది అని ఈ మంత్రానికి బాహ్యంగా మనం అర్థం చెప్పుకోవచ్చు. అలాగే శంకరాచార్యులు రచించినటువంటి శ్లోకంలో కూడా జగదంబ రాజహంస వలె నడుస్తూ ఉంటే జగదంబ యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి రాజహంసలన్నీ కూడా జగన్మాత నడకలను చూచి తాము నడవడం నేర్చుకున్నాయి. తమ నడకకు సిగ్గుపడుతూ అలాగా చక్కగా మృదువుగా నడిస్తే బాగుండును అని ఆ రాజహంసలు అలా నడవడం ప్రారంభించాయి. ఇందులో
రాజహంసలు అన్నటువంటి దానికి అర్థం పరమహంసలు, యోగులు, సాధకులు అని వస్తుంది. సాధకుడు హంస గాయత్రి మంత్రాన్ని, ఇక్కడ హంస అంటే రాజహంసానని బాహ్యంగా మనం అర్థం చెప్పుకున్నప్పటికీ పరమహంసలు, తపోధనులు, యోగీంద్రులు, ఋషివరులు, జ్ఞానులు, భక్తులు, పూతచిత్తులు, పవిత్రమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి వారు హంసలతో ఇక్కడ పోల్చారు. ఈ హంసల గుంపు జగదంబ యొక్క అంతఃపురంలో జగదంబ యొక్క నడకను చూచి తాము నడక నేర్చుకుంటూ ఉంది. అంటే పరమహంసలు నిరంతరము తమ దృష్టిని కుండలిని శక్తి అయినటువంటి జగన్మాతృమూర్తి అయినటువంటి తల్లి మీద ఏకాగ్రం చేశారు. వారు ఎలా ప్రయాణం చేస్తున్నారు? ఆ కుండలిని గమనం వెనక ప్రయాణం చేస్తున్నారు. ఎలా ప్రయాణం చేస్తున్నారు? తమ శ్వాసతో ప్రయాణం చేస్తున్నారు. హంస గాయత్రి మంత్రాన్ని గురించి ఈ మహామంత్ర రాజం తెలియచేస్తుంది. సోహం. మానవుని యొక్క శ్వాస ఒక అద్భుతమైనటువంటి హంస. ఈ హంస ఒక దినానికి ఎన్నిసార్లు ప్రయాణం చేస్తుందో, అది ఎలాగ ప్రయాణం చేస్తుంది? ఆ కుండలిని శక్తి అయినటువంటి తల్లి దగ్గరకు వెళ్ళి ఆ కుండలిని శక్తి గమనం ప్రారంభం చేసిన తర్వాత ఈ హంస, ఈ శ్వాస హంస ఆ కుండలిని వెనక ప్రయాణం చేస్తున్నట్లుగా ఒక కవితా సౌందర్యంతో పరమాద్భుతంగా ఈ చక్కని 8 బీజమంత్రాలు కలిగినటువంటి అష్టాక్షరి మహామంత్ర రాజ్యం జగదంబను గురించి వర్ణిస్తుంది. జగదంబను కుంజరగమని అని కూడా అంటారు. అంటే జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవిని నిరంతరం 8 ఏనుగులు సేవిస్తూ ఉంటాయి. ఆ 8 ఏనుగులు తెల్లని ఏనుగులు, ఐరావత గజాలు. ఆ గజాలు చాలా భద్రగజాలు మృదువుగా నడుస్తూ వెళ్తూ ఉంటాయి. దాన్ని కుంజర గమనము అంటారు. కుంజరము అంటే ఏనుగు. ఏనుగు నడక లాంటి నడక, అంటే మృదువుగా మెల్లగా వేగంగా పరిగెత్తకుండా మెల్లగా నడుస్తూ ఉంటుంది. అందుకే ఆ జగదంబను కుంజరగమని అంటారు. కుంజరగమని, మరాళీ మందగమని, ఇలాంటి మృదు నడకతో కూడినటువంటి తల్లి. ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం చూచినప్పుడు కుండలిని మండపంలో నుంచి కుండలిని శక్తి, మహత్వపూర్ణమైనటువంటి సకల చరాచర సృష్టికి మూల కారణమైనటువంటి శక్తి కుండలిని మండపంలో చైతన్య శక్తిగా ఉన్నటువంటి ఆ శక్తి ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ మృదువుగా తన నడకను ప్రారంభిస్తుంది. ఆ నడకనే మనం ఇక్కడ కుంజర గమనము అంటున్నాం, లేదా హంస గమనము అంటూ ఉన్నాం. ఇలాగా ఈ మృదువుగా ప్రయాణం చేసేటువంటి కుండలిని యొక్క నడకను మరాళి మందగమన అంటూ వసిన్యాది వాగ్దేవతలు కుండలిని విద్యను గురించి, కుండలిని శక్తి యొక్క ప్రయాణాన్ని గురించి ఈ మహామంత్ర రాజంలో, అష్టాక్షరి మహామంత్ర రాజంలో సూక్ష్మంగా రహస్యంగా నిక్షిప్తం చేసి ఉన్నారు. మనం ఇదివరకు చెప్పుకున్నాం, లలితా సహస్రనామాలు అంటేనే రహస్యనామ సహస్రాలు నన్ను. ఏమిటి రహస్యం? మేమందరం చదవకూడదా, మీరే చదవాలా అంటూ చాలామందికి ఈ రహస్యం అనే పదం వినగానే చాలా కోపం వచ్చేస్తుంది. మీరే చదువుకోండి, మీరే మోక్షం పొందండి అంటూ కొంచెం బాధపడుతూ మాట్లాడుతుంటారు. అలాంటిది ఏమీ లేదు. ఈ లలితా సహస్రనామాలను ఆబాల గోప విదిత అందరూ చదవచ్చు, ప్రతి ఒక్కళ్ళు పఠనం చేయవచ్చు. మనకు కావలసిన అర్హత ఏమిటి అంటే అమ్మ యొక్క శ్రీపాదాంబుజాలయందు భక్తి మాత్రమే కావాలి, అంతే. భక్తిని సమర్పిస్తే చాలు. ఎందువలనంటే పతిత పావని జనని, చందనంతో, సింధూరంతో, కుంకుమతో అందమైనటువంటి తన దివ్యమైన వదనార విందంతో కోటి కళలు వెదజల్లేటువంటి తల్లిని పూజించేందుకు ప్రతి జీవులకు అర్హత ఉన్నది. ఎందుకంటే సకల చరాచర ప్రాణికోట్లందరూ కూడా అమ్మ నుంచే ఉద్భవించారు. స్థావర జంగమాత్మక సృష్టి సర్వంలో ప్రతి ప్రాణి కూడా ప్రాణశక్తిని పొందింది ఆ పరబ్రహ్మమై నుంచే. అందుకే చీమ నుంచి బ్రహ్మ పర్యంతం
ప్రతి ఒక్కళ్లకు జగన్మాతే కన్న తల్లి కనుక ఆ కన్న తల్లిని ప్రార్థించడంలో ఏ విధమైనటువంటి అర్హత అని చెప్పలేం. భక్తి ఒక్కటే మనందరికి కావలసినటువంటి అర్హత, శరణాగతి భావన ఒక్కటే అర్హత. అందువలన హే జగజ్జనని పతిత పావని, ఎన్నో పొరపాట్లు తెలిసి తెలియకుండా బహుకోట్ల జన్మల నుంచి సంతరించుకొని వచ్చినటువంటి కర్మలన్నిటినీ నిర్మూలనం చేయమ్మా. సర్వ పాపాలన్నిటినీ దగ్ధం చేసి పవిత్రాతి పవిత్రమైనటువంటి అంతరంగాన్ని ప్రసాదించి పరమహంసలైనటువంటి యోగుల యొక్క గమనానికి ఎలాగ తోడ్పడుతూ ఉంటావో, వారి చేయి పట్టుకొని ఎలాగ నడిపిస్తూ ఉంటావో, అలాగే ఈ లోకంలో ఈ కలియుగంలో అపసవ్య మార్గాల వెంట ప్రయాణం చేస్తూ సరైన దారి తెలియనటువంటి నీ బిడ్డలందరినీ అనుగ్రహించాలి తల్లి. సవ్యాపసవ్య మార్గస్థానంటూ నిన్ను కీర్తిస్తారు యోగీంద్రులు. సవ్యమేంటో అపసవ్యమేంటో, ఏది మంచిదో ఏది చెడుదో కూడా తెలుసుకోలేనటువంటి మందబుద్ధులమైనటువంటి వారము, కలియుగ మానవులము. అందుచేత ఏది సత్యము ఏది అసత్యమో ఎరుగలేం. మా మీదే మాకు నమ్మకం ఉండదు. అలాంటప్పుడు అఖిలాండకోటి బ్రహ్మాండాలకు పరిపాలించే అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మమయ్యేటువంటి నీ మీద ఎలాగా మేము భక్తిని పెంచుకోగలం? అందుచేతనే నీ దయయే ప్రధానమైనటువంటిది. ఉజ్వల భక్తిని, ఉన్నతమైనటువంటి మానసిక స్థితిని ప్రసాదించి మానవ జాతిని ధర్మశక్తితో సత్యశక్తితో నింపాలని అమ్మను వేడుకుందాం. మానవ జాతి నవచైతన్యంతో ఇంకా కొన్ని యుగాలు ఉండాలి అంటే ఏం కావాలి? అమ్మ దయ కావాలి. అమ్మ దయ వలన మన హృదయంలో సత్యం పట్ల నిష్ఠ, ధర్మం పట్ల నిజమైనటువంటి భక్తి మనం కలిగినప్పుడు ఆ సత్యనిష్ట ధర్మశక్తి మానవ జాతిని పటిష్టంగా చేస్తుంది. కేవలం మనకు ధన సంపదలు ఉన్నందువలన, పెద్ద భవనాలలో నివసించడం వలన, అపూర్వమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందడం వలన మన జాతిలో ఉత్తేజం శక్తి రాదు. ఎప్పుడైతే అంతరంగ విలువలతో మనం జీవిస్తామో, మన హృదయంలో ధర్మశక్తి మేల్కొంటుందో, సత్యం మీద మనకు నిష్ట కలుగుతుందో, మానవ జాతిలో ఎంతెంతమంది మనుష్యులు అలాంటి అంతరంగ విలువలతో జీవించేవారు ఉంటారో అప్పుడే మానవ జాతి చాలా శక్తివంతమైన జాతి అవుతుంది. నవ చైతన్యంతో నవ ఉత్తేజంతో ఈ జాతి ఇంకా వేలాది సంవత్సరాలు లక్షలాది సంవత్సరాలు సజీవంగా ఉంటుంది. చేప ఏ విధంగా నీటిలో వేస్తే ఆ సహజ పరిస్థితుల్లో అది శాంతితో భద్రతతో ఉంటుందో, మానవ జాతి ధర్మశక్తిలో సత్యనిష్టలో మాత్రమే చేప నీటిలో వలె భద్రతతో ఉండగలదు. అదే చేపను మనము ఒక తేనెలో కానీ, పాలలో కానీ, పెరుగులో కానీ ఇలాంటి వాటిలో వేసినప్పుడు ఆ చేప ఎలాగ బ్రతకలేదో, కేవలం ధనము, కీర్తి, పెద్ద పెద్ద పదవులు ఇవన్నీ ఉన్నంత మాత్రాన మనం శాంతితో శక్తితో జీవించలేము. ఎట్టి పరిస్థితుల్లో జీవించలేం. మన శక్తి ధర్మశక్తి కావాలి. ఆ ధర్మశక్తి దైవం నుంచే మనకు రావాలి. దైవాన్ని శరణాగతి పొందినప్పుడు మన హృదయంలో అలాంటి ధార్మికమైనటువంటి దివ్య శక్తి మేల్కొంటుంది. మానవ జాతిలో ఈ దివ్యమైనటువంటి ధర్మశక్తి మేల్కోవాలని నేను తపస్సు చేస్తూ ఉన్నాను. మానవ జాతిలో ఈ శక్తి మేల్కోవాలి. మనం అమ్మను పూజిస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి అందరం పూజిస్తున్నాం. జ్ఞానంతో తెలుసో తెలియకో మనం ఎలాగ పూజించినా మనలో ధర్మశక్తి మేల్కొనాలి. మనందరిలో అంతరంగ విలువలు మేల్కోవాలి. అంతరంగ విలువలంటే నైతికమైనటువంటి శక్తి, సత్యభాషణం, పవిత్రమైనటువంటి శీలం, ఉన్నతమైనటువంటి నిజాయితీ, ఇవన్నీ మానవ జాతిలో ప్రతి మానవులకు అత్యవసరమైనటువంటి సహజ సంపదలు. వీటిని దైవీ సంపదలు అంటారు. ఈ దైవీ సంపదలు మనలో లేని రోజున ఆసురీ గుణాలు మనలో పెచ్చుబెరిగి మానవ జీవితం ముందు పెద్ద స్వార్థం అన్నటువంటి లోయ ఏర్పడుతుంది. ఈ లోయను పూడ్చాలి అంటే త్యాగం కావాలి. త్యాగం ఒక్కదాని చేతనే అమృతత్వ సిద్ధి లభిస్తుందంటూ ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉంటాయి. అందువలన ఆ త్యాగం ధర్మచింతన వల్లనే ప్రాపిస్తుంది. ధర్మచింతన
మహత్వపూర్ణమైనటువంటి చైతన్య శక్తి అయినటువంటి జగదంబను ప్రార్థించడం చేత శివశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి, ఓంకారిణి అయినటువంటి తల్లి మాతృహృదయంతో ఉంటుంది కనుక తన బిడ్డలు ఎన్ని అపరాధాలు చేసినప్పటికీ తప్పులు మన్నించడమే కదా అమ్మ సుగుణం అని చెప్పుకున్నాం ఎన్నోసార్లు మనం. అందుచేతనే తల్లి తన శిశువును క్షమించి పాప వినాశిని అయినటువంటి తల్లి, పతిత పావని అయినటువంటి జనని తన బిడ్డలను అనుగ్రహించి అందరికీ ధర్మశక్తిని ప్రసాదించునుగాక. మనందరికీ సత్యం యొక్క విలువ అర్థమయ్యేటట్లు చేసి సత్యనిష్టను అనుగ్రహించునుగాక. లేకపోతే మన జీవితం నిరుపయోగమైపోతుంది. ఇన్ని సంవత్సరాలు మనం ఈ లోకంలోకి వచ్చి కేవలం ఉదయం సాయంకాలం భోంచేయడము, లోక వ్యవహారాలు మాట్లాడుకోవడము, నిరుపయోగమైనటువంటి జీవితం గడిపి తిరిగి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అలా కాకుండా ఒక అంతరంగ విలువలతో ఒక పవిత్ర జీవితాన్ని ఎవరు దీన్ని చూడవలసిన అక్కర్లేదు, మనకు మనమే సాక్షి. కనుక అమ్మ ఈ పవిత్రమైనటువంటి స్వచ్ఛమైన దివ్యమైనటువంటి శక్తివంతమైన అంతరంగాన్ని మనకు అనుగ్రహించునుగాక. ఎవరి అంతరంగ జీవితం విశుద్ధంగా ఉంటుందో మరాళి మందగమన జగదంబ వారిని చేయి పట్టుకొని నడిపించేటువంటి మహామరాళి అవుతుంది. అంటే పరమహంసలను నడిపించేటువంటి మహారాజహంసిక జగజ్జనని. ఈ మంత్రం చాలా కమనీయంగా ఉన్నది కదూ. అమృతాత్మ స్వరూపులారా, మన జీవితాన్ని పవిత్రంగా నడిపించమని, తాను హంసే మన ముందు నడుస్తూ ప్రతి ఒక్కళ్ళను ఒక పరమహంసను చేయమని, భారతదేశంలో జన్మించినందుకు మా జన్మ సాఫల్యతను గావించమని జగదంబ యొక్క పావనమైనటువంటి శ్రీచరణాంబుజాలకు భక్తితో వినమ్రతతో ఆత్మాంజలిని సమర్పిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.